దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 134 మొదటి నుండి 3 వచనాలను ధ్యానిద్దాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వార్లారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. సేవకులను, మందిరంలో రాత్రి నిల్చుండు వారిని ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరందరూ యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి అని అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మరి చేతులెత్తి యెహోవాను స్తుతించుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరి దేవుని సన్నుతించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి అని మనం చూసినట్లయితే, భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు, దేవుని యొక్క దీవెన పొందుటకు దేవుని బిడ్డలారా, మరి దేవుని వైపు చేతులెత్తి దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తుతించుట ద్వారా అనేకమైన కార్యములు దేవుని బిడ్డలారా జరుగుతూ ఉన్నాయి. అనేకమైన కార్యములతో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పౌలు శిలలు చెరసాల్లో ఉండి దేవునికి కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు మరి అకస్మాత్తుగా భూకంపం వచ్చేసి అక్కడ వారు విడుదల పొందినరు. అంతేకాకుండా సేనాధిపతి వారి కుటుంబం రక్షింపబడినట్టుగా మనం చూస్తాం. అవును, దేవుని స్తుతించుట ద్వారా అనేకమైన దీవెన ఆశీర్వాదములు ఉన్నాయి. దేవుని రక్షణ మన జీవితంలో కనబడుతుంది. ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుట ఎంతో మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతో శోభస్కరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని స్తుతించడానికి మనం నేర్చుకుందాం. దేవుని స్తుతించుట ద్వారా దేవుని ఆశీర్వాదములు దేవుని యొద్ద నుండి వచ్చును. యెహోవా సియోన్లో నుండి నేను ఆశీర్వదించునుగాక అన్న వాక్యము మన జీవితాల్లో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.